Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అసలు యోగా గురువులు అంటే ఎవరు? వాళ్ళు ఎక్కడ యోగా అనేది నేర్చుకొని వస్తారు? మనకి యోగా చెప్పడానికి అసలు ఎవరు అర్హులు? మనం ఒక యోగా టీచర్ని ఎలా మనము సెలెక్ట్ చేసుకోవాలి? సో నిజమైన యోగా అంటే ఏంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మ్యామ్ జనరల్గా యోగా గురువులు అంటే మీరు నాకు తెలుసు, ఎన్నాళ్ళ నుంచో అందరికీ యోగా గురు అనగానే అరుణాదేవి గారు అని ఇట్లా ఒక పిక్చర్ వచ్చేస్తుంది. సో అయితే అసలు యోగా ట్రైనింగ్ అనేది మీరు ఎక్కడ చేశారు? మీరు యోగా ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని మీరు ఎలా తయారు చేస్తారు? బయట వాళ్ళకి ఇక్కడ యోగా నేర్చుకుని యోగా నేర్పించే వాళ్ళకి తేడా ఏంటి? ఇక్కడ ఏమైనా అలాంటివి క్లాసెస్ కానీ కోర్సెస్ కానీ ఉన్నాయా? మేము ఒక యోగా గురువుని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే యోగా గురువుని సెలెక్ట్ చేసుకోవడం అంటే ముఖ్యంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, ఒక డిగ్రీ చేయాలని అనుకుంటున్నారు, ఒకరైతే ఒక స్పెషల్ కోర్స్ చేయాలని అనుకుంటున్నారు. మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆ కాలేజ్ ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళ సిలబస్ ఏంటి, వాళ్ళ ఫ్యాకల్టీ ఏంటి, ఎవరున్నారు, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. ఒక ఫిజియోథెరపీ చూడండి, ఫిజియోథెరపీ ఒక 4 సంవత్సరాలు ఉంటుంది. ఆయుర్వేద 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. యోగా అండ్ న్యాచురోపతి కూడా 4 సంవత్సరాలు ఉంటుంది. యోగా కూడా 4 సంవత్సరాలే ఉంటుంది. ఎప్పుడు ఇది ఇంత ఇంత సబ్జెక్ట్ ఉంది, 4 సంవత్సరాలు ఎందుకుంది? అంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేర్చుకోవాలంటే. ఒక యోగా టీచరు యోగా క్లాస్ తీసుకోవాలి అంటే రెగ్యులర్గా వాళ్ళు యోగా టీచర్ అయిన తర్వాత క్లాసెస్ తీసుకోవాలి అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఆసనాలు ఒక్కటి వస్తే సరిపోదు. నువ్వు ఆసనాలు పర్ఫెక్ట్గా చేసేస్తే నువ్వు యోగా టీచరు కాదు. కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది ఆసనాలు చేయలేరు. కొంతమంది ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి ఆసనాస్. ఏజ్తో సంబంధం లేదు, ఇక్కడ వెయిట్తో సంబంధం లేదు. కానీ నీకు రావాల్సింది ఏంటి? నువ్వు చెప్పే దాంట్లో ఉన్నప్పుడు, యోగా టీచర్ అంటే నువ్వు క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నీకు పూర్తిగా అవగాహన ఉండాలి. అంటే నీకు పూర్తిగా ఎనాటమీ గురించి, నీ బాడీ గురించి, నీ సెల్ గురించి, నీ ఆర్గాన్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం చదువుకోవాలి. అలాగే ఈ ఎనాటమీ వేరు, అంటే హ్యూమన్ ఎనాటమీ వేరు, అలాగే యోగిక్ ఎనాటమీ వేరు. హ్యూమన్ ఎనాటమీ, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బాగా జలుబు చేస్తుందండి, బాగా తలనొప్పి వస్తుంది, బాగా తరచుగా వస్తుంది, తొందరగా నాకు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు దానికి మెడిసిన్స్ రాసిస్తారు. ఆల్రెడీ కోల్డ్ ఉంది, ఆల్రెడీ ఉంటే వాళ్ళు యాంటీబయాటిక్ రాసిస్తారు. అలాగే అది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా, యాంటీవైరల్తో వచ్చిందా, దానికి యాంటీవైరల్స్ రాసిస్తారు. యాంటీబయాటిక్స్ అంటే యాంటీబయాటిక్స్ రాసిస్తారు ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు. మా దగ్గరకు వస్తారు, మాకు ఎప్పటి నుంచో మైగ్రేన్ ఉందండి, తగ్గట్లేదు, చాలా మెడిసిన్స్ వేసుకుంటున్నాం. ఒక యోగా టీచర్కి జనరల్గా వచ్చే ఇవే, మాకు నొప్పులు ఉన్నాయండి, నడువు నొప్పి ఉంది, లేకపోతే మోకాలు నొప్పులు ఉన్నాయి, లేకపోతే నాకు డయాబెటీస్ ఉంది, మాకు తగ్గాలి, యోగా చేయాలి అనే దాని మీద వస్తారు. ఇలా వచ్చినప్పుడు నీకేం తెలియాలి? ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి బాడీ హ్యూమన్ ఏంటి అనేది నేర్చుకోవాలి. మా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు జలుబు ఉంది, ఎందుకు బాడీ తత్వం ఏంటి అంటే కఫా బాడీనా, వాత బాడీనా, లేకపోతే పిత్త బాడీనా, ఈ బాడీని ఎలా ఐడెంటిఫై చేయాలి నువ్వు? వాళ్ళు చెప్పరు, వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు. ప్రాబ్లమ్స్ మనకు చెప్పినప్పుడు మనం ఆ బాడీని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇది తెలిసి ఉండాలి. అలాగే మనం ఏమి యాంటీబయాటిక్స్ మందులో రాసి ఇవ్వము. వాడికి ఏ ప్రాణాయామం చేయాలి, ఏ ముద్ర చేయాలి, లేకపోతే ఏ ఆసనాస్ చేయించాలి, అసలు ఆసనాలు చేయించొచ్చా చేయించకూడదా, నడువు నొప్పి ఉంటే అందరికీ ఆసనాలు చేయించవచ్చా, నడువు నొప్పులు కూడా రకరకాల నడువు నొప్పులు ఉంటాయి. అది ఏ వల్ల అంటే డిస్క్ ప్రాబ్లం వల్ల వస్తుందా, లేకపోతే చిన్న మజిల్స్ వల్ల వస్తుందా, నర్వ్స్ ప్రెస్ అవుతుందా, గ్యాప్ ఉందా, ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉందా, ఏజ్ ఎంత, ఇవన్నీ బాగా అవగాహన ఉండాలి. వాళ్ళు చెప్తుంటేనే మనం చకచక క్లాస్లో మనం ఏం చెప్పాలి అనేది మనకు అర్థమై ఉండాలి. ఇంత నేర్చుకోవాలంటే యోగిక్ ఎనాటమీ ఉంటుంది. అప్పుడు ఒక యోగిక్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడంటే, వాత ఎక్కువ ఉంది, కఫ ఎక్కువ ఉంది, లేకపోతే ఈ బాడీ తత్వం ఇలా ఉంది, మీ ఆహార విధానం ఏంటి, మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, మీరు ఏ ఫుడ్ తింటారు,
ఇవన్నీ చేంజెస్ ఇవన్నీ మాట్లాడుతూనే ఓ వీళ్ళు ఇలా ఉంది కాబట్టి వీళ్ళకి ఈ ఆసనాలు సూటబుల్, వీళ్ళకి ఈ ప్రాణాయామే చేయాలి. కొన్ని ప్రాణాయామాలు చేసినప్పుడు మనకు ప్రాణశక్తి ఇంక్రీజ్ అవుతుంది, కొన్ని ప్రాణాయామాలు చేసినప్పుడు ఆ వాయుతత్వం తగ్గించే ఉంటాయి, కొన్ని ఫైర్ అంటే పిత్త వేడి హీట్ పెంచే ఉంటాయి, కొన్ని హీట్ ఎక్కువైనప్పుడు తగ్గించే ఉంటాయి. ముద్రలు కూడా అవగాహన లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి అందరికీ అలానే ముద్రలు చేయించేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. ఇవాళ ఏంటంటే ఈ వీడియోలు చేయడం వల్ల ఈ యోగా టీచర్లు పూర్తిగా నేర్చుకోకుండా వెళ్ళిపోయి అవి చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పూర్తిగా నేర్చుకోరు. పూర్తిగా నేర్చుకోరు అంటే తప్పు వాళ్ళది కాదు, నేర్పించే వాళ్ళు లేరు. ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో ఉన్నారు. అసలు సౌత్లోనే చాలా తక్కువ ఉన్నాయి పూర్తిగా నేర్పించడానికి. ఎందుకంటే ఇప్పుడు యోగా మీరు ఇంత సంవత్సరం చదువుకోవాలి అని చెప్పామనుకోండి, ఎవరు వినరు. ఎందుకు వినరు అంటే వాళ్ళకి 1 monthలో నేర్పించేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసేయాలి. ఆ 1 month సర్టిఫికేట్ లేకపోతే 2 months సర్టిఫికేట్ పట్టుకొని మేము యోగా టీచర్లు అని చెప్పి వీళ్ళు కూడా సంపాదించేయాలి. ఫస్ట్ ఒక యోగా టీచర్కి వాళ్ళు చాలా ఇన్కమ్ ఎక్కువ. వాళ్ళు హ్యాపీగా మార్నింగ్ 2 classes తీసుకుని ఈవినింగ్ 2 classes తీసుకుంటే 50-60 వేలు ఈజీగా సంపాదిస్తారు. మిగతా టైం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇవాళ యోగా అనేది ఒక ప్రొఫెషన్గా ఒక కెరీర్గా తీసుకుని వస్తున్నారు. ఇలాంటప్పుడు మనం వాళ్ళకి పూర్తి నేర్పించాలి. అందరూ నెల రోజులు చేసి 2 నెలలు చేసి 3 నెలలు చేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ అలా తయారైంది. వీటికి అసలు ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు, ఒక రిజిస్ట్రేషన్స్ ఉండవు. నేను ఎప్పటి నుంచో నాకొచ్చు నేను నీకు చెప్పేస్తా అంతే. ఒక ఫ్యాకల్టీ ఉండదు, ఎక్స్పీరియన్స్ అక్కడ ఒక డాక్టర్స్ ఎనాటమీ చెప్పేటప్పుడు వాళ్ళు ఉండరు, ఏం ఉండదు అనమాట. కొంతమంది అయితే మరి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ తీసుకొచ్చి పెట్టేస్తారు అన్ని ఎనాటమీ అంతా. 200 hours బేసిక్ ఆసనాస్ ఇవి, 300 hours ఈ ఆసనాస్, 500 hours ఈ ఆసనాస్ అని ఒక సిలబస్ చేసేసి దీన్ని ఈ సిలబస్ ఎలా వెళ్ళిపోతుంది అని అంటే ఇంక ఎవరు ఇష్టం వచ్చినట్టు దీన్ని కంట్రోలే లేదు. ఎందుకు ఇప్పుడు మా దగ్గర యోగా టీచర్లు ఇంత నాలెడ్జ్తో ఎందుకున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇంత బాగా ఎందుకు చెప్పగలుగుతున్నారు? మా దగ్గర ఇప్పుడు దాదాపు ఒక 5,000కు పైగా 6,000 పైనే ఉంటారు. అంతమంది యోగా టీచర్స్ ట్రైన్ అయ్యారు. చైనా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, కొరియా నుంచి కానీ, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి కానీ, కెనడా, USA, మనకి అండమాన్ నుంచి వచ్చి 13 countries నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ చాలామంది కెరీర్గా తీసుకుని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు బయట నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతారు, మీ దగ్గర ఎందుకు మాకు 2 monthsలో సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఈ చైనా నుంచి వాళ్ళు వస్తారు కదా, మాకు 3 months అయితే బాగుంటుంది, 3 monthsలో మాకు సర్టిఫికేట్ ఇస్తే మేము నేర్చుకుని వెళ్ళిపోతాము అని చెప్పేసి మళ్ళీ వస్తాము, మళ్ళీ 3 months చేస్తాము అంటారు. ఇది నేను ఏమంటాను, 3 months నేర్చుకుని నువ్వు ఎలా క్లాస్ తీసుకుంటావు? జనరల్గా నడునొప్పి అంటే అందరికీ భుజంగాసనమే, అందరికీ ఏవో ఆసనాలు ఉంటాయి అవే చెప్పేస్తారు. అసలు ఏ విధంగా వాడికి నడుము నొప్పి వచ్చింది? భుజంగాసనం జనరల్గా నడుము నొప్పికి మంచిది, అంతేగాని అందరికీ మంచిది కాదు. అసలు కొన్ని నడుము నొప్పులకి చేయకూడదు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ థెరపీగా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. యోగిక్ ఎనాటమీయే చాలా టైం పడుతుంది, అసలు నీకు అర్థం కావడానికి టైం పడుతుంది. ఇంకొక విషయం, అసలు ఇప్పుడు ఎవరు కూడా షట్క్రియాలు నేర్పించినా ఏదో దాని మీద ఫోకస్ చేయరు. అసలు ముందు నేర్పించేటప్పుడు షట్క్రియాలు చేయకుండా అసలు ఆసనాలు నేర్పించకూడదు, అసలు టీచర్స్కి అసలు నేర్పించకూడదు. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక సిలబస్ ఉంటుంది. దానికి పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు పాస్ అయిన తర్వాత మీరు వెళ్ళాలి. నా దగ్గర ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ రాయాలి ఎగ్జామ్ రాస్తేనే మేము సర్టిఫికేట్ ఇస్తాం. మళ్ళీ మీరు రాసేసారు, మాకు డబ్బులు కట్టేసారు, అయిపోయింది, మీకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరగదు. నువ్వు 4 సార్లు రాయి, 5 సార్లు రాయి, నీకు అర్థం కావట్లేదు, నీకు రాకపోతే మేమున్నాం చెప్పడానికి, కానీ నువ్వు మళ్ళీ రాయాల్సిందే, పాస్ అవ్వాల్సిందే. ఇదేమంత కష్టం కాదు, వాళ్ళు ఫోకస్ చేస్తే చాలా ఈజీగా. నాది ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ నోట్స్ నేను చెప్పను, బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంత నేచర్ ఉంది ఇక్కడ, ఈ నేచర్లోనే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్, ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. రోజంతా లేకుండా ఒక 2 గంటలు ఆన్లైన్ క్లాస్ పెట్టి 3 నెలల్లో ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? నెల రోజుల్లో ఆన్లైన్ యోగా టీచర్ ట్రైనింగ్, బేసిక్ యోగా టీచర్ ట్రైనింగ్ ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? చాలా కష్టం కదండి. వాళ్ళే కదా మనకు వచ్చి చెప్పేది. ప్రాపర్గా ఒక యోగా టీచర్ని మనం తయారు చేయాలి.
మనం ఒక మంచి డాక్టర్ అవ్వాలి అని అంటే 5 సంవత్సరాలు చదువుకుని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడతారు. అందులో మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తారు, ఎంఎస్ చేస్తారు, ఎండి చేస్తారు, సర్జన్ అవుతారు, డిఫరెంట్గా అవుతారు. యోగాలో కూడా అంతే. కొంతమంది ఓన్లీ గైనిక్ మీదే తీసుకుంటారు. మా దగ్గర ఉన్నారు, ఓన్లీ గైనిక్ ఇష్యూసే తీసుకుంటుంది ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి ఓన్లీ పెయిన్ మేనేజ్మెంటే తీసుకుంటుంది. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓన్లీ బ్రీతింగ్ మీదే వెళ్తారు క్లాసెస్. ఇంకొకళ్ళు ఉన్నారు, ఓన్లీ ప్రీనాటల్ పోస్ట్ నాటల్లే తీసుకుంటారు. ఇంకొకళ్ళు ఆస్తమా ఇలాంటి అలర్జీస్ అట్లాంటి వాటి మీద వెళ్తారు. ఇంకొకళ్ళు ఉన్నారు క్యాన్సర్ మీద వెళ్తారు. ఇందులో మళ్ళీ స్పెషలైజేషన్. ఇంత సబ్జెక్టుని సరిగ్గా నేర్పించాలి అనేది నా ఉద్దేశం. మీరు ఏంటండి, మీరు మీ నెక్స్ట్ మీ గోల్ ఏంటి, మీరు ఏం చేస్తారు, మీరు ఇలా పెడతారా అలా పెడతారా అంటారు. నాకేం లేదు. ఒక మంచి గురువుల్ని ఒక 1000 మందిని తయారు చేయడమే ముఖ్య ఉద్దేశం. ఒక మంచి గురువుల్ని అని అంటే వాళ్ళు డెడికేటెడ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన ఋషులు, మన మహర్షులు అందరూ కూడా ఈ రోజు వరకు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామంటే అంతమంది ఎంతో ప్రయత్నం చేసి మనకి వాళ్ళు సాధన చేసి మనకు అందించినటువంటి ఇంత విద్యని దీన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్లోను ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఒక చేసి పడేశారు. కొంతమంది ఏమో దీన్ని స్పిరిచువల్గా అని చెప్పేసేసి మెడిటేషన్ ఒకవైపుకి తీసుకెళ్ళిపోయారు. ఇలా 2 భాగాలుగా విడిపోయింది. ఏదైతే శరీరము మనస్సు కలిపితేనే యోగా అని చెప్తున్నామో ఈ రెండిటిని కలపకుండా ఒకటి ఇటు ఒకటి ఇటు వెళ్ళింది. ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఒకటి స్పిరిచువల్గా వెళ్ళింది. ఇలా కాదు, ఇదంతా ఒక దాని మీదకి తీసుకురావాలి. ఒక యోగా టీచర్ కనీసం 1 సంవత్సరం మీరు ట్రైనింగ్ అవ్విన తర్వాతే మీకు పూర్తిగా ఒక సర్టిఫికెట్ వస్తుంది. మీరు చేయగలుగుతారు, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇందులో బేసిక్ ఆయుర్వేద ఉంటుంది, బేసిక్ అంటే బాడీ ఆక్యుపంక్చర్, మెరిడియన్ పాయింట్స్ వీటి దాని మీద ఉంటుంది, ఎనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, తర్వాత బేసిక్ సాంస్క్రిట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక సూత్రం చెప్పిన తర్వాత దాన్ని రిఫర్ చేసుకోవాలి అని అంటే మీకు తెలుగులో లేవు, సాంస్క్రిట్లోనే ఉన్నాయి. కాబట్టి బేసిక్గా మనకు భాష వచ్చి ఉండాలి. ఒక్క హిందీ ఇంగ్లీష్ వస్తే, ఇప్పుడు నా దగ్గర పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు పాపం ఎంత కష్టపడతారు. ఇప్పుడు 1 సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ శ్లోకాలు చదవడం, వాళ్ళు చూసుకోవడం, దీని మీద ఎంత రీసెర్చ్ ఉందంటే ఏ మంత్ర 4 వేదాస్ మీద ఎక్కడెక్కడ యోగా గురించి ఉన్నాయో ఆ సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఒక సబ్జెక్ట్ మేము చేసి అవి ఎంత ఈజీగా, ఇదిగో అథర్వణ వేదంలో ఈ పేజీలో ఈ సూత్రం, సామవేదంలో ఈ సూత్రం, అంత సింప్లైజ్ చేసి మేము ఒక సిలబస్ తయారు చేసి ఇప్పుడు ఇస్తున్నాం. పతంజలి యోగ సూత్రాలు అంటే ఇవి ఫార్ములాస్, హెల్త్ ఫార్ములాస్, ఇవన్నీ వేమన పద్యాలు, హెల్త్ ఫార్ములాస్, ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి దే అండర్స్టాండ్ అన్నమాట. కాబట్టి ట్రైనింగ్ అనేది ఏదో ఎక్కడో వెళ్ళిపోయి రిషికేష్ ఇప్పుడు బాగా ఒక నడుస్తుంది అన్నమాట, ఒక వేవ్ నడుస్తుంది అన్నమాట. ఎవరివన్నీ వెళ్ళిపోతున్నారు రిషికేష్, హాయిగా వెదర్ ఎంజాయ్ చేయొచ్చు, 1 నెల 30 డేస్ టైం పాస్ చేయొచ్చు. అక్కడ 30,000 40,000 కట్టేస్తే హ్యాపీగా చేసేసి మేము రిషికేశ్లో సర్టిఫికేట్ చేస్తున్నాం. అక్కడ సందుకోటి వీధికొకటి ఉంటాయి ఆ రిషికేశ్లో. వాడు ఎందుకో ఏరియల్ యోగా అంటాడు, కొంచెం సేపు ఏదో బ్రెయిన్ యోగా అంటాడు, ఇంకొంచెం సేపు లెగ్ యోగా అంటాడు, ఇంకేంటో డాగ్ యోగా అంటారు. అసలు వాళ్ళ పేర్లు ఎందుకు పెడతారో. ఇవన్నీ బయట నుంచి వచ్చి ఊరికే టూరిస్టులాగా వచ్చి 1 నెల రోజులు నేర్చుకుని వెళ్ళడానికి వాళ్ళు అక్కడ ఆ సర్టిఫికేట్తో వాళ్ళు ఎవ్వరూ కూడా వేరే కంట్రీస్లో యోగా టీచ్ చేయడానికి పర్మిషనే లేదు వాళ్ళకి. వాళ్ళు నేర్చుకోవడానికి 1 నెల రోజులు టూరిస్టులుగా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండి ఒక సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్తారే తప్ప యోగా టీచర్గా వర్క్ చేసే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సరిపోదు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మీరు పెద్ద పెద్ద సిద్ధులు, యోగుల దగ్గర మీరు యోగా నేర్చుకున్నారు. సో మీ యోగాలో ఏముంటుందంటే అన్నీ ఉంటాయి, మీరు చెప్పినవన్నీ ఉంటాయి. సో మీ దగ్గర ట్రైనింగ్ కనుక అవుతే కనుక అది 1 year పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితమైన ఒక యోగా గురువు అనే వారు బయటకు వస్తారు ఇక్కడ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. ఇది అసలు యోగా అంటే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.